Hey guys, what's up? This is Vishnu. Once again, welcome to my Tech Pro YouTube channel. Guys, ఇవాళ వీడియోలో ఏంటంటే ఇప్పుడు చాలామందికి బోయా M1తో అయితే ప్రాబ్లం వస్తుందన్నమాట. అసలు ఏంటంటే మొబైల్కి బోయా M1 కనెక్ట్ అవ్వట్లేదు అని చాలామంది అయితే అంటున్నారనమాట. అసలు మొబైల్కి బోయా M1 ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదో ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఆ ప్రాబ్లమ్ని ఒక ట్రిక్ యూజ్ చేసి మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఆ ట్రిక్ ఏంటో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బేసిక్గా ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే మన యొక్క మొబైల్ తాలూకా ఫాల్ట్ అనమాట. దానికి ఒక ట్రిక్ ఉంది, నేను చెప్తాను అది ఫ్యూచర్లో. చాలామంది ఏమనుకుంటున్నారంటే అది మైక్ తాలూకా ఫాల్ట్ కావాలి, మనం మైక్ని రిటర్న్ చేసి లేకపోతే రిప్లేస్ చేస్తే మనకి మంచిగా అవుతుంది అని అయితే అనుకుంటారు. కానీ అదైతే తప్పు అనమాట. మైక్లో మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. మీకు అలాంటి ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తున్నట్టయితే మైక్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేనట్టే, కానీ అవ్వకపోవడం అలాంటివి ఏం కాదు. ఒకవేళ మీ మైక్ కానీ అవ్వకపోతే నేను చెప్పిన ట్రిక్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ని మీరు కనుక ట్రై చేసినట్టయితే మీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాలేనట్లు అయితే అది మీ యొక్క బోయా M1 యొక్క లేకపోతే మీ యొక్క మైక్ యొక్క ప్రాబ్లమే. ఇది నాట్ ఓన్లీ బోయా M1, ఏ మైక్ అయినా వస్తుందన్నమాట. కొన్ని మైక్స్కి అయితే వస్తుంది, కొన్ని మైక్స్కి అయితే రాదు. ఇది దేనివల్ల వస్తుందంటే ఇప్పుడు మనం మొబైల్ పర్చేస్ చేస్తాం కదా, మన మొబైల్లో కెమెరాలో కొన్ని సెట్టింగ్స్ లేదా మన ఆడియోలో కొన్ని సెట్టింగ్స్ వల్ల, అంటే వాళ్ళు ఆల్రెడీ ముందే సెట్టింగ్స్ చేసి వస్తాయి, అంటే సాఫ్ట్వేర్ ఆల్రెడీ సెట్టింగ్స్ తోటి వస్తుంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ చేసే ట్రిక్ అయితే చెప్తాను. మనం ఇప్పుడు మొబైల్లోకి వెళ్దాం. గాయస్, ఇప్పుడైతే మనం మొబైల్లోకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మన మొబైల్లో మనం మన యొక్క కెమెరాని ఓపెన్ చేసుకోవాలి. మీకు మీ కెమెరాలో నేను చెప్పిన సెట్టింగ్ కానీ అవ్వకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఫుటేజ్ కెమెరా కానీ ఓపెన్ కెమెరా కానీ 2 కెమెరా యాప్స్ ఉంటాయి. ఆ కెమెరాలో ఏదైనా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క సెట్టింగ్ని అయితే చెయ్యండి. నేను ఒక సెట్టింగ్ చెప్తాను. ఆ సెట్టింగ్ కనుక మీ యొక్క కెమెరాలో సరిగ్గా అవ్వకపోతేనే నేను చెప్పినట్లు ఫుటేజ్ కెమెరా కానీ ఓపెన్ కెమెరా కానీ దాని ద్వారా చెయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేశాక మనం మోస్ట్ ఆఫ్ ది టైం వీడియోని రికార్డ్ చేస్తాం, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేది వీడియోకి మాత్రమే కాబట్టి మనం వీడియోని సెట్ చేసుకొని ఇక్కడ ఆడియో సోర్స్ అని కనిపిస్తుంది. అంటే ఇది చాలా వాటికి కనిపిస్తుంది అనమాట. అంటే ప్రతి కెమెరా యాప్కి కనిపిస్తుంది మనకు. అంటే ఇప్పుడు మన ఫోన్లో ఇన్బిల్ట్గా వచ్చే కెమెరా యాప్ ప్రతి కెమెరా యాప్కి కనిపిస్తుంది. కానీ ఎవరికైతే కనిపించదో వాళ్ళు ఫుటేజ్ కెమెరా కానీ ఓపెన్ కెమెరా కానీ ఎక్కించుకోండి. ఇక్కడ ఆడియో సోర్స్ మీద క్లిక్ చేస్తే మనకి మైక్రోఫోన్ ఆడియో సోర్స్, అంటే మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే తీసుకుంటుంది అనమాట. మైక్రోఫోన్ ఆడియో సోర్స్ టర్న్డ్ ఫర్ వీడియో రికార్డింగ్ అనేది ఎక్స్టర్నల్గా ఏదైనా మనకి మైక్ లాంటిది ఏమైనా ఉంటే అటాచ్ చేసినప్పుడు అది ఆన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను బోయా M1 మైక్ తోటి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను మైక్రోఫోన్ ఆడియో సోర్స్ టర్న్ ఆన్ చేసుకున్నాను. ఇంకా పైన మనకి ఇది కనుక ఆన్ చేసుకున్నట్టయితే మీకు బోయా M1 అయితే పనిచేయదు అనమాట. డిఫాల్ట్గా అయితే మనకి ఇదే వస్తుంది. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికైతే మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా మార్చుకున్నాక మీకు ఆటోమేటిక్గా అయితే ఇది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టు ఇక్కడ మనం ఎప్పుడు స్మార్ట్ ఫోన్ పైన పెట్టుకోవాలన్నమాట. ఇది ఆఫ్లో ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే మనకి రికార్డింగ్ అయితే అవ్వదు. ఎప్పుడు మనం మొబైల్తో రికార్డ్ చేసేటప్పుడు మనకి అది ఆన్లో పెట్టుకొని రికార్డ్ చేసుకోవాలన్నమాట, అప్పుడే అవుతుంది. గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కన కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.